నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం అయితే ఆంధ్రాలో పెద్ద ఎత్తున కోళ్ల పందాలు నడుస్తున్నాయి. చాలా మంది యువత కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతాం. ఎక్కడి నుంచి వచ్చారన్న? ఈ కోడి పేరేంది అన్న? మా చింతలపూడి, ఇది కెక్కర, గాజు కెక్కర అంటారు. ఎట్లా సాగారు? ఎన్ని రోజుల నుంచి సాగుతున్నారు? దగ్గర దగ్గర 4 years నుంచి వస్తున్నాం అన్న పందాలకి. అంటే ఈ టైంలో ఈ కోడి కొడుతుందని ఏమైనా ఉంటుందా? అంటే ఉంది 2 or 3:30 అంటే 4 లోపు వేసుకుంటే బాగుంటుంది అనేసి మా ఉద్దేశం అన్న. రోజుకి ఎన్ని పందాలు నడుస్తాయి అన్న పండగ సందర్భంగా అంటే పిల్లలు బట్టి ఉంటుంది అన్న. అంటే అవుట్ సైడ్ కూడా చేస్తున్నారు కాబట్టి మేబీ ఎక్కువ జరుగుతుంది. తర్వాత పెద్ద పిల్లలు కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా ఎక్కువ జరగవచ్చు, చెప్పలేము. కాకపోతే జరుగుతున్నాయి, ఎక్కువగానే జరుగుతున్నాయి. ఇప్పుడు ఇది మీరు ఓన్గా దీన్ని మేబీ ఇంతగానో తయారు చేశారు? అవునా? ఎన్ని రోజులు పట్టింది? అంటే దీనికి 3 months నుంచే మేము ఎక్కువగా దీనికి ఫుడ్ అనేది ఎక్కువగా ఇవ్వడం, ఫీడింగ్ అనేది ఎక్కువ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే చాలా మంది యూత్ కూడా ఎక్కువ పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, ఈ పండుగ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు అంతా? సూపర్ అని. ఉభయ గోదావరి జిల్లాల్లో కానీ అటు కృష్ణా జిల్లాలో కానీ కోడి పందాలకు వచ్చి మారిపోయారు. ఈ 2 కోళ్ళకి సంబంధించి వీటిని ఏమంటారు? వచ్చేసరికి రసంగానే అది నెమలి, కాకినెమలి. అంటే ఇందులో నెమలి, డేగ వీటి పేర్లు వేరే వేరే ఉన్నాయి, రకరకాలు ఉంటాయి. మొత్తం ఎన్ని రకాలు ఉండొచ్చు వీటికి? అంటే దగ్గరగా వచ్చేసరికి ఒక నెమలికి వచ్చేసరికి చాలా అంటే రకరకాల కోళ్ళు ఉన్నాయన్న. దగ్గర ఒక 20 రకాలు కానీ ఒక 25-30 ఉంటాయి ఇంకంతే. నువ్వు చెప్పు చిన్న, ఈ కోడి ఎప్పటి నుంచి రెడీ చేశారు? 3 నెలల నుంచి మేపుతున్నాను అన్న. ఏమేమి పెడుతుంటారు దీనికి? బాదం పప్పు, పిస్తా పప్పు, గుడ్డు, కైమా, గంటలు, జోళ్ళు అవి పెడతాను. మరి వీటికి చిన్నపిల్లలు చేస్తారు కదా, ఇది పందెంలో ఒకవేళ చనిపోతే పరిస్థితి ఏంటి? చనిపోవన్న ఖచ్చితంగా పందెం కొట్టిద్ది అన్న. అంతే కాన్ఫిడెన్స్ ఉంటుంది, నమ్మకం ఉందన్న. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎంతమంది వచ్చారు ఈ పందాలకి? చాలా మంది వచ్చారు, ఊర్లో కుర్రోళ్ళు మొత్తం వచ్చేసామన్న. పందాలు ఆడాల్సిందేనన్న. సంక్రాంతి అంతే అంటాను. అంటే మీ తండ్రులు ఏమో అడ్డు చెప్పరా పందాలకు వెళ్తారు? పండగకి ఏముందన్న, పండగకి పందాలు వేసుకుంటాం, సరా తిరుగుతాం. అంటే జిల్లాలకు సంబంధించి చాలా మంది కూడా ఎక్కువ ఇష్టపడతారు సంక్రాంతి అంటే. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా వస్తారు కదా, అంతా రిలేషన్స్ వచ్చారా? వచ్చారండి అందరూ. ఒక తప్పకుండా అసలు ఎక్కడి నుంచి, పట్టణాల నుంచి పల్లెలకే ఎక్కువగా వస్తారు. మీరు చూస్తూ ఉంటారు టోల్ గేట్ల దగ్గర ఎక్కువగా బారులు తిరిగి ఉంటాయి. అది పల్లెటూర్లు ఎక్కడైతే ఉన్నాయో అది ఉభయ గోదావరి జిల్లాలో కానీ కృష్ణా జిల్లాలో కానీ ఎక్కువగా కోడి పందాలు కానీ మిగతా అదర్ యాక్టివిటీస్ వాటి గురించి అయినా కానీ కంపల్సరీగా పట్టణాల నుంచి వస్తారు. మా చింతలపూడి నామవరం గ్రామం అంటే ఇక్కడ బ్రిడ్జ్ ఇవ్వడం వల్ల ఇక్కడ రావాల్సి వచ్చింది. ఇది 2-3 రోజులు కూడా బాగా కోడి పందాలు బాగా ప్రసిద్ధి అండి మన కృష్ణా గోదావరి జిల్లా. ఇప్పుడు మన తమిళనాడు జల్లికట్టు ఎలాగో ఇక్కడ మన కోడి పందాలు అలాగా అన్ని విధాలుగా ఎక్కడెక్కడ వాళ్ళు మా హైదరాబాద్ నుంచి మా రిలేషన్ విజయవాడలో జాబ్లు చేసి అందరూ వచ్చి సరదాగా గడపడానికి ఇక్కడికి వస్తుంటారు సంక్రాంతికి. ఇది మనం చూడొచ్చు, వీళ్ళంతా కూడా పందెం కోసం వెళ్తున్నారు. యూత్ ఎక్కువగా పందాలకు కూడా మొగ్గు చూపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. పండగ ఈ 3 రోజుల పాటు కూడా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ స్వగ్రామాలకు వచ్చి అక్కడ నుంచి కూడా వాళ్ళు పెంచుకుంటున్నటువంటి కోళ్ళను తీసుకొని పందాలకు వస్తామని చెప్తున్నారు. మనం చూడొచ్చు ఎంత రష్ ఉందో. ఒక తోటలోనే 3-4 చోట్ల పందాలు జరుగుతుంటాయి. వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళ కోళ్ళు ఉన్న పందాల దగ్గర పందాలు కాస్తూ ఉంటారు. దాదాపు లక్షల్లో పెద్ద ఎత్తున పందాలు అయితే నడుస్తున్నాయి. కానీ ఆంధ్రాలో మాత్రం సంక్రాంతి అనేది అంటే కోళ్ల పందాలకు ఎక్కువగా ఫేమస్. చాలా ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళైతే పెద్ద ఎత్తున ఈ పందాల్లో పాల్గొనడం అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి జోష్ తెప్పిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. మన పార్షద కిరణ్.